ఇంట్లో పూడ్చిన ఘటన కలకలం రేపుతుంది. మృతుడు కుప్పంకు చెందిన శ్రీనాథ్ గా గుర్తించారు. గత నెల 27 నుంచి అతని ఆచూకీ కనిపించలేదు. ఆర్థిక లావాదేవీల కారణంగా శ్రీనాథ్ ను ప్రభాకర్ అనే వ్యక్తి హత్య చేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, వరలక్ష్మి చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఒక వ్యక్తిని అంటే ఒక ఇంట్లో అంటే శ్రీనాథ్ అనేటటువంటి వ్యక్తిని ఒక ఇంట్లో చంపి అతన్ని పడేసుకోవడం అంటే పూడ్చిపెట్టడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి అంటే ప్రభాకర్ అనే వ్యక్తి పైన అనుమానాలు ఉన్నాయి. గతంలో అతనికి సంబంధించి అతని పైన హత్యాయత్నం సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే అతన్ని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ నెల 27వ తారీఖున అంటే పోయిన నెల 27వ తారీఖున శ్రీనాథ్ అనేటటువంటి వ్యక్తి కనపడకుండా పోయినట్టు వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే పోలీస్ స్టేషన్ లో అంటే కేసు నమోదు చేయడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా పోలీసులు శ్రీనాథ్ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆచూకీ దొరకలేదు. అయితే కొందరు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఒక ఇంట్లో అంటే ఒక మృతదేహం పడి అంటే అక్కడ పూర్తి పెట్టినట్టు చెప్పిన నేపథ్యంలో అక్కడ పోలీసులు ప్రస్తుతానికి అంటే మొత్తం కూడా తవ్వకాలు జరుపుతున్నారు. అది శ్రీనాథ్ ఉండొచ్చు, అది ఆర్థిక లావాదేవీల కారణంగానే ప్రభాకర్ అనే వ్యక్తి శ్రీనాథ్ని చంపి ఉండవచ్చు అనేటువంటి అనుమానాలతో పోలీసులు ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు. మరి కాసేపట్లో అంటే బాడీని కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇంత ఘోరంగా జరిగిన ఘటనకు సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం జరిగింది. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ.